పొంగని భక్ష్యం. ఇక్కడ మన జీవితంలో మనము పొంగకూడదు. మన పూర్వపు స్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు దేవుడు అన్ని ఇచ్చిన తరువాత నీవు పొంగకు అని దేవుడు ఇక్కడ గిద్యోను పొంగని భక్ష్యము దేవునికి అర్పిస్తున్నాడు. హల్లెలూయా. మన పూర్వపు స్థితి, మనం పూర్వంలో ఇండ్లు లేవు, కొట్టములో ఉంటే ఇప్పుడు మనకి దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. అప్పుడు మనకు పూర్వములో వెహికల్స్, ఆటోలు, బండ్లు లేవు. ఇప్పుడు మనకి దేవుడు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనము పొంగకూడదు. హల్లెలూయా. దేవుడు ఈ గిద్యోను దేవుని ఆపినాడు. దేవుడు ఆపిన తరువాత దేవునికి తెలుసు ఈ గిద్యోను ఏమి అర్పిస్తాడో. దేవుడు అందుకోసమే గిద్యోను దగ్గర ఆగినాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ కూడా మన దగ్గర దేవుడు ఆగాలి. దేవుడు ఆగినప్పుడు మనము అర్పించాలి. మొదటిది పరిశుద్ధమైనది ఒక మేకపిల్ల ఈ గిద్యోను అర్పించాడు. రెండవది పిండిని అర్పించాడు. మూడవది పొంగని భక్ష్యము ఈ గిద్యోను దేవునికి అర్పించాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన దగ్గర దేవుడు ఆగాలి, మనం దేవుణ్ణి ఆపాలి. అప్పుడు మన దేవుణ్ణి ఆపిన తరువాత మనము దేవునికి అర్పించాలి. మొదటిది ఒక మేక పిల్లను మనము దేవునికి అర్పించాలి. రెండవది పిండిని అర్పించాలి. మూడవది పొంగని భక్ష్యము దేవునికి అర్పించాలి. హల్లెలూయా.